హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కుడుములు చేసుకుందాం. ఎందుకంటే ఇవాళ కోళ్ళ పండగ. కుక్కలుకి కుడుములు రాయి కుడుములు చేసుకుందాం. ఇదిగోండి సద్ద కుడుములు అండి. ఇది సద్ద పిండిలో రాగి కుడుములు కాదు, సద్ద కుడుములు మహావీర్. ఇందులో నేను ఈ సద్ద పిండి అండి, సద్ద పిండిలో నేను ఇగో బొబ్బర్లు వేసిన, ఈ పిండిలో వేసిన మర్చిపోయి సద్ద కుడుములు. ఈ సద్ద పిండిలో నేను 2 యాలకులు దంచేసిన ఈ పిండి మొత్తంలో. ఇందులో బొబ్బర్లు వేసిన, మీకు చూపిద్దామని మళ్ళీ ఇట్లా బొబ్బర్లు చూపిస్తున్నా. ఇందులో పడ్డాయిగా ఒక్క మాదిరినే ఉడకబెట్టాలి. ఎక్కువ ఉడకబెడితే మళ్ళీ మొత్తం పిండి పిండి అయిపోతుంది కదా అందులో కలిపినప్పుడు, పిసికినప్పుడు. అందుకే మనము ఒక మాదిరిగా ఉడకబెట్టాలి. సగము ఉడకాలి, ఇట్లా ఇట్లా సగంలో ఇరిగిపోయినట్టుగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టి ఇందులో యాలకుల పొడి వేసిన, ఇట్లా బొబ్బర్లు ఇట్లా మనం ముందుగానే యాలకుల పొడి బొబ్బర్లు పట్టించుకోవాలి. బొబ్బర్లు కలిపినాం కాబట్టి ఇట్లా అన్ని కలపాలి. అన్ని ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దీనికి ఈ పిండికి మొత్తంలో 1/4 కేజీ ఉంటదండి. ఇందులో 1/4 కేజీ గడ్డ తీసుకున్నా నేను, బెల్లము తరిగి పెట్టుకున్నా. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెమే వాటర్, దీని నిండుగా కాకుండా కొంచెం ఇదే ఉంది మన ఇంట్లో ఇప్పుడు, కొంచెమే ఇక్కడ వరకే ఈ బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఈ పిండిలో మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రాళ్ళు ఏమన్నా వస్తాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని గ్యాస్ మీద కాగబెట్టి మనం వడబోసుకోవాలి. ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మనము వెరైటీగా చేద్దాం. సద్దకుడుములు వెరైటీగా, ఇది వేటితో చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సద్దకుడుముని వెరైటీగా చేద్దాం. ఇదిగోండి, ఇదేమో బాదం చెట్టాకుని కత్తెరతోటి కట్ చేసింది మా డాడీ. ఇదేమో అట్టి చెట్టాకు. అట్టి చెట్టు మా ఇంట్లో ఉంది. ఇది అరటి ఆకు, ఇది బోధమాకు అరటి ఆకులు. ఇట్లా మంచిగా నీట్ గా ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని శుభ్రంగా కడుపు. ఇదిగో ఇలా బాక్స్ షేప్ లో కట్ చేసుకోవాలి. బాక్స్ షేప్ లో ఇలా స్క్వేర్ షేప్ లో కట్ అంటే మన ఇడ్ల పాత్ర, పెద్ద ఇడ్ల పాత్ర అయితేనేమో పెద్దగా, చిన్నది అయితేనే చిన్నది. ఇట్లా ఇదేమో అరటి ఆకు, ఇది అరటి ఆకు. ఇదేమో బోధమాకు, ఇది బోధమాకు. పెట్టు అయినాక ఇట్లా పెడితే నాకు అట్లా పెడితే. హాయ్ ఫ్రెండ్స్, న్యాచురల్ గా చేసుకొని తింటే బాగుంటది ఫ్రెండ్స్. బెల్లంలో వాటర్ వేసినాం కదా, ఇలా కరిగితే చాలు, మనం వడబోసుకోవాలన్నమాట. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు, కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాం. ఇప్పుడు మనం బయటికి తీసుకోవాలి. దీన్ని పిండి కలుపుకున్నాం వాటర్ ని. ఫ్రెండ్స్, నేను కూడా మమ్మీకి చిన్న బెల్లం సిరప్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు జల్లెడతోటి మనం వడబోసుకున్నాం. వడబోసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని గంట సేపు చేయాలి. మహావీర్కి చేసాం కదా, అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం. కూరల పండగనే కాదు, ఇది పండగనే కాదు. ఏం చేస్తారంటే ఇది కూరల పున్నమే అనే కాదు, ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. చలికాలంలో ఇట్లా చేసుకొని తింటే ఏంటంటే బాడీలో చాలా బలం వస్తుంది. హీటు జనరేట్, చలి పెట్టదు. ఒకటి దీంట్లో సద్దలలో ఏంటంటే బాగా రిచ్ ఐరన్, కాల్షియము, ఫైబరు, ప్రోటీను ఇట్లా చాలా ఉంటాయి ఈ వీటిల్లో. ఈ సద్దల్లో ఉన్నంత ఐరన్ ఈ వేటిలలో ఉండదు. ఈ జొన్నలతో కూడా చేసుకోవచ్చు, జొన్నలతోటి, రాగులతోటి, అన్నిటితోటి చేసుకోవచ్చు. కానీ సద్దలు ఏంటంటే హీటు. సద్దలే ఎందుకు పెట్టిరంటే ఈ హీటు, ఈ చలికాలంలో బాగా చలి ఉంటది కదా, ఆ చలికి హీటు నేను పాకం వేడిగుందని చెప్పి స్పూన్ తో కలుపుతున్నా గంటతోటి. ఒక్క నిమిషం ఆపు, ఫోన్. మహావీర్, నువ్వంట ప్లేట్ లో శుభ్రంగా ఆకులు పెట్టినాను. ఇలా పెట్టి దీంట్లో కుడుములు పెట్టాలి. ఇలా పెట్టి కుడుములు పెట్టాలి. మహావీర్ కూడా చాలా హెల్ప్ చేస్తాడు. మనకి ఉడికిపోయిందని తెలుసుకోవాలి అంటే, ఉడికిపోయింది ఎలా తెలుసుకోవాలంటే మనం చాకు పెట్టి గుచ్చుకోవాలన్నమాట. దాంట్లో పిండి కనుక చాకు అతుక్కుంటే ఉడకలేదని అర్థం, చాకుకి అతకకుండా వస్తే ఉడికినట్టు అర్థం. అప్పుడు దించుకోవచ్చు మనం. పిండి ఇట్లా గట్టిగా కలుపుకోవాలా, లేకుంటే మనం నార్మల్ లూజుగానే కలుపుకోవచ్చు. మరి టైట్ బిస్కడం వల్ల ఏమైతుంది, నెర్రలు వస్తాయి అన్నమాట. మొత్తం పగుళ్ళు వచ్చి అంత మనకి మంచిగా చూడటానికి టేస్ట్ బాగుంటది. ఎట్లున్నా కూడా టేస్ట్ బాగుంటది, కానీ ఇట్లయితే మంచిగా ఉంటది అన్నమాట. మహావీర్, నువ్వు ఆకుల్ని తిరగలేస్తున్నావు. ఇంకో ఇట్లా కాదు, ఇట్లా వేయాలి. ఓకేనా?
అట్లా వేయాలి, అట్లా వేయాలి. ఒక ఆకుల్ని దులుపు. నాకు ఒక విచిత్రం ఏంటి చెప్పనా, ఈ కుడుముల్ని మనము ఇట్లా చేసి పెడితేనేమో గట్టిగా అవుతాయి కదా, అదే ఇడ్లీలు అయితేనేమో స్మూత్ గా అవుతాయి. ఆవిరి మీద 2 రకాలుగా ఉంది కదా. ఒక ఆవిరిలలో ఆవిరి కుడికితేనేమో ఇడ్లీ మెత్తగా అయితే, కుడుములు అయితేనేమో గట్టిగా అవుతాయి. అంతే. కొన్ని కడిగి వాటిల్లో పెట్టు మహావీర్. చూసారా, మనం తీసుకున్న వాటర్ కరెక్ట్ గా సరిపోయింది. ఇదిగోండి బొబ్బర్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి మంచిగా. అవి కూడా చెరి సమానంగా వేసుకోవచ్చు. లేదు మేము ఎక్కువ తినగలేమో అనుకుంటే అసలు వేసుకోకుండా ఏం కాదు, వేసుకుంటే మంచిది. బొబ్బర్ల బదులు తక్కువ కూడా వేసుకోవచ్చు, పెసర్లు కూడా వేసుకోవచ్చు. పెసర్లు గాని, మంచి శనగలు గాని, తెల్ల శనగలు గాని, కాబూలి శనగలు గాని అట్లా వేసుకుంటే. పల్లీలు వేసుకోకూడదు, పల్లీలు అంత బాగోదు, ఎందుకంటే సెట్ కాదు కదా. ఇట్లా పిసకాలి ఇంకా మంచిగా. వావ్, భలే ఉంది, భలే ఉన్నాయి మహావీర్. ఇప్పుడు వద్దు, ఇంకా చేయలేదు కదా మహావీర్. అయ్యి ఇంకా చేయలేదు కదా, చేసిన తర్వాత తిను, చేసిన తర్వాత తిను. ఒకటంటే ఇవానికి ఇంకా చేయలేదా? ఒకటంటే లేదు ఇంకో తిను. పట్టండి పిండి కొంచెం కొంచెం పెట్టు, మరింత పెట్టు, ఏం కాదు. కానీ అది నువ్వు ఇప్పుడు తింటే అరగదు మహావీర్, అంత పచ్చి తింటే అరగవు. ఉడికిన తర్వాత తింటేనే అరుగుతాయి. అది ఉడకొద్దు, ఇంకా ఇడ్లీ లాగా ఉడకాలి. కాదు కాదు కాదు, అయినాక అప్పుడు తిందువు కానీ. బాబు మహావీర్ భలే పెడుతున్నాడు ఆకుల్లో. అవును, మహావీర్ నాకు బాగా హెల్ప్ చేస్తాడు ప్రతిదీ కూడా. కరివేపాకు తీసుకురాన్న వెళ్ళి చెట్టుది కోసుకొని వస్తాడు మంచిగా, ఫ్రెష్ గా కడుక్కొని కూడా తీసుకొస్తాడు మంచిగా. ఈ రోజు మా డిన్నర్ ఇదే. ఇంకా మేము ఇది తింటాం, మళ్ళీ ఇంకా రైస్ ఏం ముట్టుకోం అనమాట. ఇవే బాగా తింటాం. ఇంకా మహావీర్ కూడా ఇవే తింటాడు. చూడండి మహావీర్ ఎంత బాగా పెడుతున్నాడో ఆకుల్ని, అరిటాకులు బాదం ఆకులు కలిపి మన చెట్టు. మహావీర్ నువ్వు దులుపుతుంటే ఇంకా ఇక్కడ నీళ్లు చూడు ఎట్లా పడుతున్నాయి. దీంట్లో దులపాలి, ఇట్లా ఇట్లా దీంట్లో దులపాలి, నువ్వు ఇక్కడ బయట దులిపోద్దు. ఓకేనా? మహావీర్ భలే బాగా పెడుతున్నాడు, నాకు నచ్చింది మంచిగా. దాంట్లో దులుపు మహావీర్, దాంట్లో దగ్గర పెట్టుకో బకెట్. ఇవి మా ఇంట్లో బాదం ఆకులు, అరటాకులు. అట్లా దులపాలి, అట్లా దులిపి అప్పుడు పెట్టాలి. మన దాంట్లో, మన సాంప్రదాయాల్లో ప్రతి దానికి ఒక పండగ ఉంటది. అంటే ప్రకృతిని మనం ప్రేమిస్తాం. కుక్కల్ని, నాగుల చవితిని, నాగుల్ని, పాముల్ని, ఇంకా ఈ కోర్ల పున్నానికి, కుక్కలకి అట్లా గౌరవిస్తాం అనమాట. గౌరవంతో పాటు జనాలు కూడా తినరు కదండి, ఇది ఒక మంచి హ్యాబిట్ కూడా. తింటారు కదా ఈ పండగ అని చెప్పి చేసుకొని ఒక సాంప్రదాయంగా పెడితే ఏంటంటే ఇక మంచిగా తింటారు. దాంట్లో మన సాంప్రదాయాలలో ప్రతి దాంట్లో కూడా చాలా సైన్స్ ఉంటది. సైన్స్ చెప్పరు మన ఋషులు, యోగులు, మునులు, జస్ట్ అలా చెప్పేస్తారు. ఎందుకంటే పాటించమని. మహావీర్ ఏంటి పడుకున్నావు? వద్దు వద్దు, దానికి అనుకోక. ఎంత పిండికి ఎన్ని వచ్చినాయి చెప్పు. ఇప్పుడు ఇది 3/4 kg పిండి పోసినట్టుకుంటా. 3/4 kgకి ఇప్పుడు ఎన్ని అయినాయండి? ఎన్ని ప్లేట్ల? 20 ప్లస్ 25 అట్లా. ½ kg ఉంటది అనుకుంటా. లేదు, ½ కిలోనే, ఎక్కువ ఉండదు. మనం కొలవలేదు కదా, నాకు మెజర్మెంట్స్ ప్రకారం. అవునా? అదే, నేను అంతే 1/2 కిలో పోసి ఉంటాను. మనకి పప్పులు ఉండే మళ్ళీ మధ్యలోనే. రైట్, సూపర్. ఇంకో ప్లేట్ కి రెడీ. లేకపోతే వీటిపైన పెట్టేద్దామా మళ్ళా? ఆకులు పెట్టి ఆకు ఇవ్వ మహావీర్. ఆకులు అంటే ఇవి బోధం ఆకులు ఇచ్చాయి. ఇదిగో ఇట్లా దులపాలి, దులపకుంటే ఇదిగో ఆకులు తీసుకో. నాకు అందదు కదా, నాకు అక్కడ ఉంది. ఆకులు తీసుకొని ఆకులలో పెట్టుకో. ఇట్లా ఎక్స్ట్రా కూడా ఇట్లా పెట్టుకోవచ్చు మనము. ఆకులు తీసుకొనేసి
మంచి ఆకులు తీసుకో. సరిపోద్ది, ఎక్కువ పెట్టడం వల్ల మళ్ళీ ఉడకే ఛాన్స్ ఉంటుంది అనమాట, అందుకని ఇట్లా పెట్టినా. మనం ఇప్పుడు తీసుకెళ్ళి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పైన ఆకులు అవసరం లేదు. అవసరం లేదు, అట్లా కప్పకూడదు, వాటర్ అంతా వాటి మీద పడిపోద్ది. హ్యాండ్ వాష్ చేసుకుంటాము. ఓకే, ఒక్క వాయి చేసుకుంటే సరిపోతుంది. మస్త్ అండి. 25 కుడుములు ఇడ్లీ లాగానే తినవచ్చు. కాకపోతే ఇడ్లీ బలం ఎక్కువ తినలేం. ఇడ్లీలు ఎక్కువ తింటాం కానీ శక్తినివ్వదు. ఈ 4 తినే శక్తి వస్తుంది అట్లా. అవునవును. అసలు పిల్లలకు పెడితే మామూలుగా ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఈ హార్లిక్స్, బూస్ట్ల కంటే ఇది చేసి పెడితే అసలు మామూలుగా ఉండదు. అవి యాక్టివ్, ఇమ్యూనిటీ పవర్ ఫుల్ వస్తుంది. ఇది ఒక్కసారే కాకుండా ఎప్పుడైనా చేసుకుంటే వీటిని ఇడ్ల పాత్రలో పెడతాం. అవునండి, కొంచెం ఎసరు మసాలి. ఎసరు కూడా కొంచెం మరిగింది అనుకోండి అప్పుడు పెట్టాలి. ఒక పొంగు వస్తే చాలు మనకి. ఎంత పోసినా నీళ్లు సరిపడా తెలిసిపోద్ది అక్కడ మనకి. ఒక అడుగున ఇడ్లీ పాత్రకు ఒకటి వస్తుందిగా, దాని అంచుకి కొన్ని పోసింది స్టీమ్ కోసం. అంతే, స్టీమ్ కోసమే. కొంచెం మసిలిందండి, ఎసరు మసిలింది చూడండి. ఇదిగో ఆ మాత్రం చాలు, పొగొస్తే చాలు. ఈ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట, అర్ధ గంట పర్లేదు. మనం ఉడికేదాన్ని మనం చాక్తో చెక్ చేసుకోవచ్చు. ఇది కట్టెల పొయ్యి మీద చేయొచ్చు కానీ ఇప్పుడు చీకటి పడ్డది, అందుకే చేయలేదు. అవును, అందుకని చేయలేదు. ఎంతసేపు పట్టింది? ఒక అర్ధ గంట. అర్ధ గంట కాదు, 20 నిమిషాలు పట్టింది. నేను టైం చూసుకున్నా. చూద్దాం. మనం చాక్ ఇట్లా చాక్ పెట్టి కుచ్చుకోవాలా? ఇది అంటింది. ఒక్క నిమిషం చూస్తా, ఇంకోసారి కూడా చెక్ చేద్దాము. అంటే అంటట్లేదండి ఇది. ఎందుకంటే నేను ఇట్లా తీసేటప్పుడు దానికి అంటే ఉడకటం ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు అంటట్లేదు దీనికి. అంటలేదు, అంటకుండా ఉంటే మాత్రం మనం తీసేసుకోవచ్చు. అయినా మనకు అర్థమైతుంది. ఇగో ఈజీగా గట్టిగా ఉంది. ఇగో చూడండి, ఈజీగా ఇగో ఉడికిపోయింది. ఉడికిపోయింది చూడు మహా. పిండి నీకు ఇట్లా ఊడొస్తుంది ఈజీగా. అవును, ఓకేనా? వావ్, బాబా సూపర్ ఉంది, టేస్ట్ సూపర్ ఉందా డాడీ? ఓకే, ఈ దీంట్లో సర్వ్ చేసేది. బంద్ చేద్దాం ఫస్ట్. బంద్ చేసి మనకి డౌట్ ఉంటే ఒక 5 నిమిషాలు ఇలాగే ఉంచేసుకోవచ్చు. 4 కాదు, నువ్వు ఎన్ని తింటావో అన్ని తిందువు. తీసేస్తున్నావా? తీసే ఆకులు పక్కన పెట్టేసి. ఆకులు చూసారా భలేవేని? ఆకులు మంచిగా ఉడికి ఆకుల మీద లైట్. ఒక్క నిమిషం చూపిస్తా. ఇదిగో బా, ఈ ఆకుల ఔషధ గుణాలన్నీ దీనికి పడతాయి. అరిటాకేమో ఇట్లా పచ్చగా ఉంది. ఈ బాదం ఆకు మంచిగా ఈ ఔషధ గుణాలన్నీ వీటికి పడతాయి. వావ్, ఒక్క నిమిషం తినాలి. వేడి మీద తింటే టేస్ట్ అర్థం కాదు. చల్లారాలు, చల్లారితేనే బాగుంటాయి. చల్లారినాకనే తినాలి. చల్లారాలి. అవును, మామూలు కాదు, అర్ధ గంట పడుతుంది. చల్లారినాక తింటేనే వేడివేడిగా ఏది బాగు తింటే మనకి టేస్ట్ అర్థం కాదనమాట. అందుకని చిన్న పని చూసారా దీనికి అతికింది. చిన్న పని అది చేస్తావా? చిన్నది ఏంటిదంటే దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవాలి. పిండిలో కలిపేటప్పుడు నెయ్యి ఇష్టం ఉన్న నెయ్యి వేసుకోవచ్చు. లేదంటే వీటికి ఏం రాస్తున్నాను? ఏం రాయాల్సిన అవసరం లేదు, ఆకులో వేసాం కదా మనం ఆకులు వేయకుండా రాయాలంటే నెయ్యి అప్లై చేయొచ్చు దీనికి, పాత్రకి. లేదు అంటే ఇట్లా ఆకులతో అయితే నెయ్యి అవసరం లేదు, నూనె కూడా అవసరం లేదు, ఏదో అవసరం లేదు. ఆకులు ఉంటే చాలు. దీనికి అతుకుతున్నాయి బలిగా. ఎక్స్ట్రా పెట్టినవి అన్ని ఇట్లా అతుకున్నాయి అనమాట, అంతే. ఆకులు లేకుంటుంటే ఇబ్బంది అయ్యేది. అవును, ఆకులు ఉన్నాయి కదా. సూపర్ ఉన్నాయి. మాకైతే మేము ఇష్టం అండి, బాగా తింటాం మేము. మహావీర్ అయితే కుడుములు దంచుతాడు కదా మహావీర్.
చాలా అయినాయి, చాలా మాకు. పక్కన వాళ్ళకి షేర్ చేస్తాం, వాళ్ళు చేసుకోలేదంట. కొన్ని షేర్ చేసి కొన్ని వాళ్ళకి చేయరాదు. అవునండి, చేయరాదు కాబట్టి మనం షేర్ చేద్దాం. ఇక్కడ అరిటాకులకి వీటికి డిఫరెన్స్ చూడండి. అరిటాకులు ఏమో పచ్చగా ఉన్నాయి, అంటే కొంచెం ఇది కూడా ఉడికిపోద్ది కాబట్టి నార్మల్ గా పైన వేసినాం కదా మనం ఊరికినే, అందుకనే. మహావీర్ తింటావా? చల్లారినాక తిందు, చల్లారినాక తిందు, ఓకేనా? ఏంటి? అంటే నా బొంగరం పొందా, ఆ బొంగరం ఎక్కడ తెలుసు, మన ఇంట్లోనే ట్రై చేస్తావా? ఓకే, తర్వాత ఇప్పుడు తర్వాత చిన్న పని. వావ్, కుడువులు రెడీ అయినాయి. వీటిని మంచిగా కుక్కలకి కొన్ని లైట్ ఎందుకు బంద్ చేసిన? కుక్కలకి కొన్ని, మనం కొన్ని, పక్క వాళ్ళకి కొన్ని షేర్ చేసి తినేద్దాం. ఓకే, డన్. ఈ ఆకులు చెట్ల కింద మొదట్లో వేసాయి మహావీర్, ఎరువు ఆడుకుంటున్నాయి చిన్నపిల్లల్లాగానే పిల్లలు ఆడుకుంటున్నాయి. అయ్యి భలే ఆడుకుంటున్నాయి పిల్లలు. అది లేపు కనిపిస్తాయి. ఏం చేస్తురా మీరు? లేపు, పైకి లేపు. లేదు, ఇది శ్రావణ మాసాలు పుట్టినాయండి. వరలక్ష్మి వ్రత రోజు పుట్టినాయి అయితే. మహావీర్ ఆగట్లే, అప్పుడే తింటుండు. చల్లారినాక తిను మహావీర్. ఏం చేస్తున్నావారా? దాచుకున్నావారా? ఎందుకు దాచుకున్నావు? ఇంకదా ఇక్కడ పక్కన పెట్టిస్తున్నాం అండి. తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా. మహావీర్ మన ఫ్రెండ్ కి ఇచ్చేసి వద్దాము. ఆకులలో పెట్టి మళ్ళీ కుక్కలకి వేయాలి. అవును, తినేటే మనం కుక్కలకి టేస్ట్ ఎలా తింటే చాలా బలం. నైట్ మన ఊర్లో కుక్కలు ఉంటాయి, పక్కన వాళ్ళకు ఉన్నాయి కుక్కలు. సాయిపి నీకున్నాయి కదా, వాళ్ళ కుక్కలకు పెట్టేసారు. కొడుకు డాన్స్ చేస్తా. మహావీర్ సంతోషంగా హ్యాపీగా డాన్స్ చేస్తుంది. ఎందుకు మహావీర్ డాన్స్ చేయాలనిపించిందా? భలే సంతోషం. వావ్, మహావీరు మంచిగా డాన్స్ వేసుకుంటూ పోతుండు, తినుకుంటూ బయటికి. చీకట్లో జైన్ గార్డెన్ ఇలా. ఏంటి మహావీర్? తిను తినుకుంటూ పోతా. ఓకే, కుక్కలకి పెడతా. ఈ 3 కుక్కలకి పెడతా. కుక్కలకు పెడతావా? మహావీరు కుక్క పిల్లలకి కుక్క పిల్లలకి ఇప్పుడు వేసానండి, తింటున్నాయి. వాటి ముక్క